అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2025 సంవత్సరం అందరికీ ఇంకా మంచి జరగాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ న్యూ ఇయర్ అనేది చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నానండి. ఇక్కడ ఈ వీడియోలో మా ఊళ్ళో మేము ఏ విధంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నామని కొంచెం ఒక వివరం చెప్పడం జరిగిందండి. యాక్చువల్గా ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే చాలా గ్రాండ్గా చాలా ఊళ్ళో బాగా జరుగుతుంది. ఇక మా ఫ్రెండ్ కాల్ చేసి మన సెంటర్లో చాలా గ్రాండ్గా అన్ని బిర్యానీ షాపులన్నీ ఒక సౌండ్స్ పెట్టేసి ఆఫర్లు పెట్టి చాలా చక్కగా ఉన్నదంటే అలా బైక్ మీద చూడడానికి వెళ్ళామండి. వెళ్ళేటప్పటికి ఏంటంటే మొత్తం బిర్యానీ షాపులన్నీ ఆఫర్లు పెట్టున్నారనమాట. అంతకుముందు బిర్యానీ కొనాలంటే 200, 250 పెట్టేవాళ్ళం. ఇప్పుడు షాప్స్ కూడా 4 అయిపోవడం వల్ల చాలా 100 రూపాయలకి బిర్యానీ పెట్టేస్తున్నాయి అనమాట. ఇది ఈ విధంగా ఉంటే మా ఫ్రెండ్ ఒకరు కాల్ చేసి ఇలాగ షెట్లు ఆడుకుందాం నైట్ అరౌండ్ 12 వరకు ఆడేసి చిన్న కేక్ కట్ చేసి ఒక పార్టీలాగా అక్కడ చేసుకుందాం అనేసి అంటే సరే అనేసి ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాము. యాక్చువల్గా మేము షెట్లు అనేది ఆడుతుండే వాళ్ళం. బట్ ఇప్పుడు ఒక అరౌండ్ 3-4 మంత్స్ అయ్యింది. అందరికీ చిన్న చిన్న వర్క్స్ వల్ల దాన్ని కొంచెం స్టాప్ చేసామన్నమాట. మేము లాస్ట్ ఇయర్ కూడా ఈ విధంగా షెట్లని ఆడేసి ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నామండి. చాలామంది చాలా విధంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో మీరు కూడా ఏ విధంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారని ఒకసారి కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడున్న ఆడుకున్న వాళ్ళందరూ ఎంప్లాయీస్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మా బావగారు ఉన్న పక్కన మా కోచ్ వాళ్ళు ఎక్స్ఆర్ని, ఇక్కడ సచివాలయం ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఇలా అందరం కలిసి ఒక చిన్న ఊర్లోనే ఒక ఖాళీ ప్లేస్లో చిన్న ప్లేస్ని సెట్ చేసుకొని అక్కడ షెట్లు ఆడుకుంటాము. ఆ ప్లేస్ కూడా మా బావగారికి ఉంది. ఈ విధంగా షెట్లు ఆడుకుంటూ షెట్లు అనేది ఏంటంటే చిన్న బాడీ ఫిట్నెస్ కోసం అండి. ఏంటంటే ఇలా ఆడడం వల్ల కొంచెం అలసట వచ్చి ఈ ఫ్యాట్ అనేది కొంచెం బర్న్ అయ్యేసి కొంచెం యాక్టివ్గా ఉంటామని ఒక చిన్న ఆలోచన అనమాట. మేము యాక్చువల్గా నేను షెట్లు ఆడేటప్పుడు ఆల్మోస్ట్ నా వెయిట్ అనేది ఒక 65 ఇలా ఉండేదండి. ఈ షెట్లు ఆడడం స్టాప్ చేస్తాను ఒక అరౌండ్ 3-4 మంత్స్ నుండి. ఇంకా నా వెయిట్ అనేది అరౌండ్ 72కి 73కి వెళ్ళిపోయింది అనమాట. ఏంటంటే ఈ షెట్లు ఆడడం వల్ల ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉంటామండి. మనం ఉండేటప్పుడు మైండ్ కూడా చాలా ఫ్రెష్గా పనిచేస్తుంటుంది. ఆ విధంగా ఒక చిన్న ఆలోచన అనమాట. సో ఈ విధంగా మనం అందరం షెట్లు ఆడేసి ఈ పని అయినప్పుడు ఒక కేక్ కట్ చేసి మనము సెలబ్రేట్ చేసుకుందాం అనేసి అందరం అనుకొని ఈ విధంగా వచ్చిన ప్లాన్ చేసుకున్నామండి. సో ఈ విధంగా ప్లాన్ అనేది ఏంటంటే అప్పటికప్పుడు అనుకున్నాం అన్నమాట. సో లాస్ట్ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా ఈ షెట్లు ఆడుతూ, సో ఈ ఇయర్ కూడా ఉన్న షెట్లు ఆడుతూ మనం సెలబ్రేట్ చేసుకున్నాం బాగుంటుంది అనేసి మా వాళ్ళందరూ అంటే సరే అని వెంటనే డిసైడ్ అయ్యేసి వెంటనే ఈ కాక్ బ్యాగ్ తెప్పించేసి ఇవన్నీ చేసామండి. నేను 3-4 మంత్స్ నుండి షెట్లింగ్ స్టార్ట్ చేయడం వల్ల నాకు కూడా ఎలా అంటే ఫస్ట్ 2 మ్యాచ్ ఆడేటప్పుడు చాలా కొత్తగా అనిపించింది అనమాట. కొత్తగా అనిపించి చాలా మిస్టేక్స్ చేశాను. ఆ తర్వాత 2 మ్యాచెస్ తర్వాత కొంచెం గివప్ అయ్యానండి. గివప్ అయ్యేసి ఓకే అనేసి మళ్ళా కొంచెం ఇచ్చేసాను అనమాట. సో ఇక్కడ ఆడుతుంది ఒక టీం నేనున్న మా ఫ్రెండ్ సాయి అండి, ఇంకో టీంలో మా బావగారు ఉన్న సురేష్ గారు అనేసి మా కోచ్ అంటే అతనే మాకు కొంచెం ఏ విధంగా ఈ షెట్లో టెక్నిక్స్ అన్నీ చాలా చక్కగా నేర్పించారండి. సో ఈ విధంగా మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. కొంతమంది అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇంకా గ్రాండ్గా చేసుకుంటారు. కొంతమంది అందరూ ఫ్రెండ్స్ అందరు కలిసి బిర్యానీస్ వండుకొని ఒక దగ్గర కూర్చొని చిన్న పార్టీలు అవి చేసుకొని గ్రాండ్గా అదొక సెలబ్రేషన్ ఉంటుందండి. కొంతమంది ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి ముగ్గులు వేసుకొని వాళ్ళ సెలబ్రేషన్ ఉంటుంది. కొంతమంది అయితే ఈ సినిమాకి వెళ్ళి ఆ టైంకి వచ్చేసి సెలబ్రేట్ చేసుకున్నాం. కొంతమంది ఊర్లోనే ఒక తెరలు వేసుకొని సినిమాలు చూస్తూ అక్కడ కేక్ కటింగ్ చేసుకోవడం, ఆ విధంగా ఒక్కొక్క విధంగా చేసుకుంటానండి. ఇక్కడ మాకేంటంటే సో ఈ విధంగా చేసుకుందాం అంటే లాస్ట్ ఇయర్ కూడా మనం ఏ విధంగా చేసుకున్నాం కదా. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇంతకన్నా గ్రాండ్గా ఒక టోర్నమెంట్ అనేది కండక్ట్ చేసుకున్నామండి. మొత్తం మా ఊళ్ళో ఉన్న షటిల్ ప్లేయర్స్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మేము ఒక 3 కోర్ట్స్లో షటిల్ ఆడుతుంటాము. సో ప్రతి కోర్ట్ అని కూడా ఇన్వైట్ చేసాము. మొత్తం ఒక 20-30 మంది వచ్చారు. అందరు కలిసి టీంలు వేసుకొని అప్పుడు ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ సంవత్సరం మరి వేరే
కోర్టు వాళ్ళని ఇన్వైట్ చేయలేదు. జస్ట్ మా కోర్టు వాళ్ళని మేము సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. ఇంతలో ఇలా చెట్లు ఆడుతున్నాం. ఇంతలో మా ఫ్రెండ్ పక్క నుండి టైం అయిపోతుంది, మనకు ఇది కేక్ తెప్పించలేదు, ఇంకా కేక్ తెప్పించలేదు బాగాలేదు. మా ఫ్రెండ్ ప్రసాద్ కేక్ ఉంటాయని మా వాళ్ళు లేదు కేక్ ఉంటుంది పర్లేదు ఈరోజు వాళ్ళు కనుక్కుంది. ఇంకప్పుడే ఉంది కదా, ఒక్క నిమిషం ఆగండి. అందులో ఒక పుల్ల ఇదండి మా వాళ్ళు అగ్గిపూల వెళ్ళదనేసి గురూజీ ఒక ట్రై ఇది టెక్నిక్ చెప్తాంటారు. అది కూడా పెట్టేస్తాం ఇప్పుడు. షెడ్లే కాదండి, ఇతను ఎక్స్ ఆర్మీ. ఏదైనా చేయకండి. రెండు వేయండి సార్, రెండు పుల్లలు కానీ గురువు గారు వస్తే నాకు తెలుగుద్ది. లేదు బాబు దానికి ఇదే అదే బయటకు వచ్చేసి లేదు అందులో ఉంది. అలాగే అలాగే రావద్దండి. కింది పోగొట్టారు. కింద పర్లేదండి కేక్ కోసిండే ఇది కాదండి సార్. ఇది పక్క పెట్టాలి కరెక్టే. ఇది పక్క అండి. అవునరా ప్రసాద్ కడుగు వాటర్ మెట్ల పడింది. పర్లేదు సార్, జనరల్ మా వాళ్ళకి తెలియక రివర్స్ లో పెట్టారు. అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ గురూజీ, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్. మా బ్యాంక్ మేనేజర్ గారు, ఏపీజీ బ్యాంక్ మేనేజర్ గారు ఇక కేక్ కటింగ్ అవుతుంది ఇక్కడ. కటింగ్ చేయండి సార్. సార్ రండి సార్ బావా. తీరా పెట్టండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. సరే నాన్న, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కేక్ కటింగ్ అయిందండి. కేక్ కటింగ్ అయిన తర్వాత అందరూ నా కేక్ తీసుకొని మరలా ఇంకొక 2 మ్యాచెస్ ఆడేసి ఇంకా అందరం అలా ఇంటికి వెళ్ళిపోయామండి. అరౌండ్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 1 o'clock అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. సో ఈ విధంగా మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయిందండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.